ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంతి గింగరాలు తిరుగుతూ దూసుకువస్తుంటే బ్యాటర్లు బెత్తరపోయారు. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య ముగిసిన మొదటి టెస్ట్ లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదైందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2 టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ లో టాస్ గెలిచిన సఫారీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్ పై అనూహ్యంగా చెలరేగిన ఇండియన్ స్పీడ్ స్టార్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టడంతో సఫారీ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 159 పరుగులకి ఆలౌట్ అయింది. సఫారీ జట్టు ఓపెనర్ మార్క్రమ్ చేసిన 31 పరుగులే ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ కు నమోదైంది. ఉరిమే ఉత్సాహంతో తమ మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు హైయెస్ట్ స్కోర్ కేఎల్ రాహుల్ 39 పరుగులు చేసి మంచి ఆరంభం అందించాడు. ఇక్కడే భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయంతో వెనుదిరగడం, ప్రొటీ స్పిన్నర్ హార్బర్ 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని బెంబేలెత్తించడం జరిగింది. పంత్ మరియు జడేజా కొంతమేర పోరాడినప్పటికీ భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు ఆలౌట్ అయ్యి 30 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రాను రాను కఠినంగా మారుతున్న పిచ్ పై రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికా జట్టుకు భారత స్పిన్నర్లు చెలరేగడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. రవీంద్ర జడేజా 4 వికెట్లతో ప్రత్యర్థిని గడగడలాడిస్తే మరోపక్క సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా భారత స్పిన్నర్స్ ను ఎదుర్కొన్న విధానం అద్భుతమే అనిపించింది. లోయర్ ఆర్డర్ సహాయంతో విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన టెంబా బౌమా 55 పరుగులతో అజేయంగా నిలవగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆలౌట్ అయింది. 124 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ లేని లోటును భర్తీ చేయలేకపోయింది. ముఖ్యంగా ప్రొటీ స్పిన్నర్ హార్మర్ మరోసారి 4 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. వాషింగ్టన్ సుందర్ 31 పరుగులు చేసి ప్రత్యర్థిని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ భారత జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమిని రుచి చూసింది. 30 పరుగుల తేడాతో భారత్పై పై చేయి సాధించిన సౌత్ ఆఫ్రికా జట్టు 15 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై తొలి విజయాన్ని అందుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.